అధ్యక్షులు చుక్కరాములు గారు, ఈనాటి బహిరంగ సభకి అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు బివి రాఘవులు గారు, ఆల్ ఇండియా అధ్యక్షులు హేమలత గారు, కోశాధికారి సాయిబాబా గారు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం, ఈ సభలో పాల్గొంటున్నటువంటి సోదరులకందరికీ తెలంగాణ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక విషయాలు మన నాయకులు చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు కార్మిక హక్కుల మీద దాడి జరుగుతుంది, కార్మిక చట్టాల మీద దాడి జరుగుతుంది, వేతనాల మీద దాడి జరుగుతుంది, సంక్షేమం మీద దాడి జరుగుతుంది. వాళ్ళు అవతరించేటువంటి నయా ఉదారవాద విధానాల వల్ల ఈరోజు సామాన్య ప్రజలు, కార్మికులు బతకడమే కష్టమైంది. దినదిన గండంగా ఈరోజు కార్మిక వర్గం, పేదలు, ప్రజలు జీవించేటువంటి జీవన ప్రమాణాలు దిగజారుతున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. అంతేకాదు, ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో జరిగినటువంటి 2 ఏళ్ల కింద జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్, ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించాయి. ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్మికుల మేనిఫెస్టోని ప్రకటించి, మీరు గెలిస్తే, మీరు అధికారంలోకి వస్తే మేము పెట్టినటువంటి కార్మికుల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలతోని మీరు ముందుకు పోతారా, కట్టుబడతారా, మీ వాగ్దానాలు ఏమని చెప్పి 2 ఏళ్ళ నాడు జరిగినటువంటి ఎన్నికల ముందు అన్ని ప్రధాన రాజకీయ పక్షాల ముందు మనం కార్మికుల మేనిఫెస్టోని పెడితే, ఆ రోజు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే సిఐటియు కార్మికుల ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిందో ఆ ఎన్నికల మేనిఫెస్టోకి మేము కట్టుబడతామని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అది సిఐటియు మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో 2 ఉన్నాయి. వాటిని పరిశీలించినట్టయితే ఎన్నికల్లో ముందు తెలంగాణ కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘిస్తూ ఉంది. ఏం చెప్పాం ఆ రోజు? మనం చెప్పాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చింది, కార్మిక వర్గం వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది, ఈ రాష్ట్రంలో లేబర్ కోడ్లకి అమలు చేయొద్దంటే మేము అమలు చేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా మరి కనీస వేతనం 26,000 రూపాయలు కావాలి. 26,000 రూపాయలు ఇక్కడ నిర్ణయించాలంటే 26,000 నిర్ణయించడానికి ఈ డిమాండ్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకి మరి ఉద్యోగ భద్రత లేదు, భరోసా లేదు, జీతం రావట్లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. ఉద్యోగ భద్రత కావాలని అడిగితే మేమిస్తామని చెప్పారు. అంతేకాదు, మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకి కేరళ తరహాలో డైరెక్ట్గా బడ్జెట్లో నిధులు కేటాయించాలంటే కేటాయిస్తామని చెప్పారు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనేక పోరాటాలు చేసి మరి భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్నటువంటి వెల్ఫేర్ బోర్డుని, ఆ వెల్ఫేర్ బోర్డు లాగానే అమాలీ కార్మికులకి, ఆటో కార్మికులకి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఇవ్వాలని చెప్తే ఇస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగినప్పుడు ముందు ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు పోరాడి సమ్మెలో ఉన్నారు, ఆశాలు సమ్మెలో ఉన్నారు, ఐకేపీ వివోల సమ్మెలో ఉన్నారు, గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉన్నారు, ఆరోగ్యశ్రీలో పనిచేసే వాళ్ళు సమ్మెలో ఉన్నారు. ప్రతిపక్ష హోదాలో పిలవక ముందుకే
మన టెంట్ల దగ్గరికి వచ్చి, మన ధర్నాల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే ఇటు మీకు పరిష్కరిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎట్టయితే కార్మిక వర్గాన్ని మోసం చేస్తుందో, ఎట్టయితే కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తుందో, అచ్చం ఇక్కడ కూడా ఈ పార్టీ కూడా విధానాలు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానాలు, బీజేపీ పార్టీ విధానాలు కార్మికుల పట్ల ఒకే రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు డిసెంబర్ 7వ తారీఖు 2023 డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి ఈ సందర్భంగా సిఐటి చెప్తుంది, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరించేటువంటి నరేంద్ర మోడీ నీ భర్తం నరేంద్ర మోడీ కాదు, ఆ విధానాలను సమర్థిస్తే ఇక్కడ కూడా పోరాటాన్ని నియమితి కూడా ఎత్తి పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇందాక సాయిబాబు గారు చెప్పారు, గ్లోబల్ సమ్మిట్కి కార్మిక వర్గాన్ని, కార్మిక సంఘాన్ని రమ్మని పిలవాలి, ప్రభుత్వం పిలవాలి. కానీ సిఐటిని పిలిచింది నిన్న. ఎవరిని పిలిచింది? ఒక నాయకుడికి సంబంధించినటువంటి ఒక జేసీఎల్ మన సిఐటికి ఆఫీస్కి ఒక మెసేజ్ పెట్టించాడు, కబురు పంపించాడు. కానీ ఈరోజు సినిమా హీరోయిన్లని పిలిచింది రేవంత్ రెడ్డి, పెట్టుబడిదారులను పిలిచింది రేవంత్ రెడ్డి, పారిశ్రామికవేత్తలను పిలిచింది రేవంత్ రెడ్డి. మనని కాకితోని కబురు పంపించి రమ్మన్నాడు. సిఐటి ఆఫీస్ బేరలుగా చర్చించి నిర్ణయం చేశాం. కార్మిక సమస్యల పరిష్కారం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలతో మరి సమావేశం పెట్టండి అని చెప్పి 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాం. పెట్టడు. కార్మిక సంఘాలని కలిసి వస్తాం, నీతో కార్మిక సంఘాలు అందరూ కలిసి నీకు ఒక వినతి పత్రం ఇస్తాం, అపాయింట్మెంట్ ఇవ్వని చెప్తే ఇవ్వడు. కార్మిక సంఘాలని డిమాండ్ చేస్తున్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి జీవాల్ని సవరించాలంటే సవరించినట్టు చెప్తున్నాడు, కొత్త జీవాలు ఇస్తున్నాడు, కొత్త జీవాలు ఇచ్చాడు. పాత గతంలో పొందుతున్నటువంటి మరి బేసిక్ పేకి పొందుతున్నటువంటి డిఏని కలిపి అదే జీతాన్ని నయా పైసా పెంచకుండా కొత్త జీవాలు ఇచ్చేసి నెంబర్ను మార్చేసి పెట్టుబడిదారుల ప్రసన్నం కోసం, పెట్టుబడిదారుల మెప్పు కోసం కార్మిక వర్గాన్ని కడుపు కట్టేటువంటి ఈ చర్యలను కూడా సహించేది లేదు, సహించమని చెప్పి హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా 8 గంటల పని దినాన్ని 12 గంటలకు 10 గంటలకు పెంచాడు. మన రాష్ట్రంలో కూడా ఐటీ ఉద్యోగులకి మరి ఈరోజు కార్మిక చట్టాలు అమలు చేయమని చెప్పి క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు కాంగ్రెసా, బీజేపీ, తెలుగుదేశమా, లేకపోతే సమాజ్వాదీ పార్టీ ఎవరనేది కాదు, విధానాలు, కార్మికుల యొక్క సమస్యలకి మూలమైనటువంటి విధానాలు, ఆ విధానాలు అనుకున్నటువంటి రాజకీయాలు, ఆ రాజకీయాలను బహిర్గతం చేస్తూ కార్మిక వర్గం ఈరోజు ఆర్థిక పోరాటాల నుంచి రాజకీయ పోరాటానికి నాంది పలకాలి. రాబోయే రోజుల్లో అలాంటి సమరశీలమైనటువంటి ఐక్యమైనటువంటి పోరాటాలు చేయడానికి కోసం ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐటియు నాయకత్వాలు, సిఐటియు మరి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్నారు మెదకపట్నంలో. రాబోయే రోజుల్లో కార్మికుల జోలికొస్తే, కార్మికులకి అన్యాయం చేస్తే, కార్మిక విధులకి నష్టం చేసేటువంటి చర్యలు చేస్తే అలాంటి వాడిని గొయ్యి తీసి బంద్ పెట్టడానికి ఈరోజు కార్యాచరణ ప్రకటించడానికి ఈ మెదక్ జిల్లా, ఈ మెదక్ సీమ ఒక వేదిక కాబోతుంది. రాబోయే రోజుల్లో మనం ఆసభ ఇచ్చేటువంటి కార్యాచరణకి మీరందరూ కంకణబద్దులై లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా జరిగేటువంటి రాబోయే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి నుంచి, కంపెనీ స్థాయి నుంచి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. దానికి మనంతా నాయకత్వం వహించాలి, ఈ విధానాలను ఓడించాలి. ఈ విధానాల్లో ఓడించడంలో మనం అగ్రభాగంగా ఉండాలని చెప్పి మీ అందరికీ సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.